మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. గురుగారు, క్రోధినామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధత్వంతో కూడిన నామ సంవత్సరాన్ని క్రోధినామ సంవత్సరం అంటారు. మనిషి యొక్క ఆవేశము, కోపము ఇవన్నీ కూడా బహిరంగంగా చెప్పగలిగినప్పుడు వాళ్ళ యొక్క మనసులో మాటలన్నీ కూడా బహిరంగంగా రావటం వల్ల ఎదుటి వాళ్ళకి ఆ వ్యక్తిత్వం అనేది తెలిసి దానికి ఒక మంచి సలహా సూచన ఇచ్చే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం అంటారు. క్రోధినామ సంవత్సరంలో మరి తులారాశి వాళ్ళకి గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, చిత్తా నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, విశాఖ నక్షత్రం 1, 2, 3, 4 3 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా తులారాశి జాతకులు అవుతారు. తులారాశి జాతకులకి మరి ఏ విధంగా ఉంది, గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేస్తే, ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఇక్కడ పంచమ స్థానంలో కుంభంలో శని యొక్క సంచారం, షష్టమంలో రాహు, సప్తమ అష్టమాంలో గురువు యొక్క సంచారం, వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం, అలానే రవి బుధ శుక్రగ్రహాలు ఒక నెల రోజులకో పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు. ఇక్కడ ఈ తులారాశి వాళ్ళకి గ్రహ గమన గతులన్నీ కూడా మనం చూసినట్లయితే, ఈ రాశి వారికి గురువు మరి సప్తమంలో ఉండటం వల్ల ఇక్కడ లోహమూర్తి కావటం, తదుపరి అంతా కూడా అష్టమంలో ఉండటం వల్ల కూడా లోహమూర్తి, శని సంవత్సరం అంతా పంచమంలో ఉండటం వల్ల రజితమూర్తి, రాహుకేతువులు కూడా వీళ్ళకి 6, 12 స్థానాల్లో ఉండటం వల్ల లోహమూర్తులు అవుతారు. ఇక్కడ వ్యవసాయదారులందరికీ కూడా 3 పంటలు పండించుకునే గల సామర్థ్యము, 3 పంటల వల్ల కూడా లాభం వచ్చే అవకాశం అనేది రైతులకు ఉంటుంది. మంచి ఆదాయాన్ని కలిగే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు ఉన్నత స్థాయిలో విద్యలు, అలాగే ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన మరి విద్యను అభ్యసించే అవకాశం ఉండటం, వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న వాటితో పాటు ఇతర ఆదాయాల మార్గాలను కూడా అన్వేషించి మరి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టడం, అలానే అదనపు పెట్టుబడులతో ఇతర ఆదాయ మార్గాల ఫలాలను కూడా పొందుతారు. అలానే ఖాతాదారులకి మంచి మద్దతు, అలానే సహకారం బాగా ఉంటుంది. స్వతంత్రమైన వృత్తులు కలిగిన వారు కూడా అన్ని రకముల ప్రోత్సాహంతో లభించే అవకాశం ఉంటుంది. గుర్తింపు, పురస్కారాలు పొందే అవకాశం ఉంటుంది. ఆశించిన రీతిలో ఆదాయం ఉంటుంది. రాజకీయ రంగం ఉన్న వారికి కూడా ఉన్నతమైన పదవులు అలంకరించే అవకాశం, స్త్రీలకి నూతన ఆలోచనలు, అలానే నూతనంగా ముందుకు సాగించే అవకాశం ఉంటుంది. పలువురిని ఆకర్షిస్తారు. అలానే పత్రికలు వాళ్ళకి, అలానే న్యూస్ పేపర్ వాళ్ళకి, మీడియా వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అలానే స్వజన విరోధము, అలానే కొంత వ్యతిరేకత, కొంత ఆస్తి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి 2 ఆదాయం 8 ఖర్చుగా ఉంటుంది. రాజ్యపూజ్యం 1, 5 అవమానంగా ఉంటుంది. అనగానే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. తులారాశి వాళ్ళకి ముఖ్యంగా షష్టమ స్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల ఆర్థికంగా ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా ముందంజలో వేస్తారు. కానీ డబ్బు అనేది ఎసెట్స్ రూపంలో వెళ్ళిపోతుంది. అంటే ఆ డబ్బుని కాస్త పొలాలు, భూములు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలానే ఇళ్ళు కొనుగోలు చేయటంతో పాటు వివాహాలకు సంబంధించి శుభ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం, అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టే స్థితి అనేది వీళ్ళకి లేదు. కాబట్టి కొంత అవమానం జరిగే అవకాశం ఉంటుంది. పేరు సన్నగిల్లే అవకాశం ఉంటుంది. గౌరవ మర్యాదలు, కీర్తిప్రతిష్టలు కొంతమంది ద్వారా కలుగుతాయి, కానీ పరిపూర్ణంగా కలిగే అవకాశం లేదు. కానీ బట్ ఆదాయపరంగా మటుకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. మరి ఆదాయం ఉంటే ఏమవుతుంది, ఖర్చు అవ్వడానికి కారణం ఏంటంటే కొన్ని శుభ కార్యక్రమాలకి మనం ఏదైనా సరే ఖర్చు పెడితేనే మంచిది. కాబట్టి ఖర్చు పెట్టే అవకాశం అనేది బాగుంటుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా వీళ్ళు ప్రశాంతంగా ముందుకు వెళ్ళొచ్చు. స్త్రీలు కూడా మానసికంగా ఆలోచన లేకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను తీసుకొచ్చి ముందుకు వెళ్తేనే సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి అక్టోబర్, నవంబర్ మాసంలో గురువు, శని వక్రత్యాగాలు, వక్రారంభాలు జరుగుతాయి. కాబట్టి ఆ సమయంలో కొంతగా జాగ్రత్త వివరిస్తే సరిపోతుంది. ఆరోగ్యపరంగా గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే 6వ స్థానంలో ఇప్పుడు వీళ్ళకి తులారాశి వాళ్ళకి శని బాగాలేకపోయినా శనివత్ రాహు అంటారు. రాహు బాగుంటాడు కాబట్టి శని ఏమీ చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి భయాందోళన
చెందాల్సిన పని లేదు. మన జాతకాన్ని కూడా అనుసరించి ముందుకు వెళ్ళాలి. కేవలం ఈ గోచారరీత్యా అంటారు, అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. బర్త్ చార్ట్లో చాలా ఇంపార్టెంట్గా మనం ప్రాతిపదిక తీసుకోవాలి. అయితే ఏప్రిల్ 30 వరకు సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల మంచి ఫలితాలు ఇస్తాడు. అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆ డబ్బులు కూడా మనకి ఖచ్చితంగా మంచి విషయాలకు మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మానసికంగా ఆందోళన చెందకుండా, మనస్తాపం చెందకుండా, ఇబ్బందులు చెందకుండా ఉండటం మంచిది. మంచి సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. శుభవార్తలు వింటారు. సంతానం ద్వారా ఇబ్బందులు కూడా పరంపరంగా కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి భూ లాభాలు కూడా కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇన్కమ్ గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా తులారాశి వాళ్ళకంతా కూడా మంచి జరిగే అవకాశాలే పుష్కలంగా ఉంటాయి. అలానే ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది కొంతవరకు. అలానే ప్రయాణాల వల్ల ప్రసిద్ధమైన వ్యక్తులతోటి కూడా వాళ్ళతో మాట్లాడటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. లాభాల బాట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రథమార్థంలో కొంత మంచి ఫలితాలు, అలానే సంతాన సమస్యలు, శ్రమ, కొన్ని కలహాలు, అనుకోని చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికంగా వెదగా వీళ్ళు చెందకుండా ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వాహనపరమైన ఇబ్బందులు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్లకుండా శుభకరమైన కార్యక్రమాల ఖర్చులుంటాం. వ్యాపారంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వస్తువులు కూడా వీళ్ళు సంగ్రహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గ్రహించే అవకాశం ఉంటుంది. దొంగతనాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైన ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రయత్నం అనేది చేయండి, మీకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. మానసిక ఒత్తిళ్ల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా మీరు దూరం చేసుకొని ముందుకు వెళ్ళండి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయండి, మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు. నేను చెప్పే పరిహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శ్రద్ధగా ఫాలో కాండి, మీరు చెయ్యండి. దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అయితే ఈ రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలి? తప్పకుండా వీళ్ళు మే నుంచి దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం ఒకటి, ఏదైనా సరే దేవాలయంలో దగ్గరికి వెళ్ళి బిచ్చగాళ్ళకి ఏదైనా ఆహారం సంబంధించినవి పదార్థాలు ఇవ్వటం చాలా మంచిది. అలానే గురువును పూజ చేయండి. అలానే దేవానాంచ ఋషీనాంచ గృకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని చదవండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, రావి చెట్టు చుట్టూ కూడా ప్రదర్శనాలు, అంగారకాయుధే శక్తి అస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. చక్కగా చదువుకోవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే మన గ్రహస్థితి అనేది అనుకూలంగా లేదో ఆ గ్రహస్థితిని మరి అనుకూలంగా మార్చుకోవడానికి మీరు సాయశక్తిలా ప్రయత్నం చేయండి. దానివల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో వీళ్ళకి అనుకూలంగా, ఈ తులారాశి వాళ్ళకు అనుకూలంగా జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.